కలంకః కస్తూరీ కళంకః కస్తూరీ కళంకః కస్తూరీ రజనికరబింబం జలమయం రజనికరబింబం జలమయం రజనికరబింబం జలమయం కళాభిః కర్పూరైః కళాభిః కర్పూరైః కళాభిః కర్పూరైః మరకత కరండం నిబిడితం మరకత కరండం నిబిడితం మరకత కరండం నిబిడితం అతస్త్వద్భోగేన 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 ప్రతిదినమిదం రిక్తకుహరం ప్రతిదినమిదం రిక్తకుహరం ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయః విధిర్భూయో భూయః విధిర్భూయో భూయః నిబిడయతి నూనం తవ కృతే నిబిడయతి నూనం తవ కృతే నిబిడయతి నూనం తవ కృతే. ధన్యవాద మహోదయ. అమ్మ శుభమస్తు. గురువు గారు నేను వస్తాను. వెంకట భవాని చదువుతాను సార్. భవాని చదువు. అమ్మ ధన్యవాదాలు మహోదయ. ఉత్తమం తల్లి. ఇక్కడ శంకరాచార్య స్వామి వారు అమ్మవారి యొక్క వైభవం ఎలాంటిది అనే విషయం చెప్తున్నారు మనకి. ఓ అమ్మ, ఒక పరమేశ్వరి, కలంకః చంద్రుడిలో కనపడే మచ్చ కస్తూరి, నీవు ఉపయోగించే కస్తూరి. రజనికర బింబం, ఆ చంద్రబింబము, తెల్లటి చంద్రబింబము, జలమయం, పన్నీటితో నిండి ఉన్నది. కళాభి, కళలు అనే పేరుతో కర్పూరై, కర్పూర శకలాల చేత, మరకత కరండం, మరకతముతో తయారు చేసిన కరండం, ఒక పెట్టె, నిబిడితం, నింపబడినది. అతః, అందువలన, త్వద్భోగేన, నీవు ఉపయోగిస్తూ ఉండడం వల్ల, రిక్తకుహరం, అది ఖాళీ అయిపోతూ ఉంది. విధిర్భూయో భూయః, బ్రహ్మదేవుడు మళ్ళీ మళ్ళీ తవ కృతే, నీకోసం, నిబిడయతి నూనం, నిశ్చయంగా నింపుతూ ఉన్నాడు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇప్పుడు మనము పూర్ణిమ రోజు నిండు చంద్రుణ్ణి చూస్తే, ఈరోజు పూర్ణిమ, గురు పూర్ణిమ, పైగా గురువారం రోజు వచ్చినటువంటి పూర్ణిమ. ఆ నిండు చంద్రుణ్ణి చూస్తే ఏమనిపిస్తుందంటే మనకి, ఆ నిండు చంద్రుడు తెల్లగా ఉంటాడు. అయితే ఆ తెల్లదనంలో ఒక నల్లదనం కనపడుతూ ఉంటుంది, ఒక మచ్చ కనపడుతూ ఉంటుంది. ఏమిటండి ఆ మచ్చ అంటే, లోకంలోని ప్రజలందరూ ఏమంటుంటారంటే, అది చంద్రుడిలో ఉండేటువంటి ఒక మచ్చ అని,
చంద్రుని కిరణాలు అలా ఉన్నాయి అని, అది చంద్రబింబం అని అనుకుంటూ ఉంటారు. అది కాదు, మనమందరం చంద్రమండలం అని దేన్ని చూసి అనుకుంటున్నామో అది మరకత మణులతో తయారు చేయబడినటువంటి ఒక పెట్టె. ఆ పెట్టెలో కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు అమ్మవారు దాచుకుంటుందన్నమాట. కరండం అంటే పెట్టె అని అర్థం. పెట్టె అంటే ఇంత పెద్దది కాదు. ఇప్పుడు అందరూ భరిణ అనమాట, ఈ కుంకుమ పసుపు అవి వేసి పెట్టుకొని ఉంటారు. ఇంటికి ఎవరైనా వస్తే ఆ కుంకుమ భరిణ తీసుకొని వాళ్ళకి బొట్టు పెడతారు. అలాంటి అమ్మవారి యొక్క ఒక భరిణ అన్నమాట. కస్తూరి అవి వేసి పెట్టుకునేటువంటి ఒక భరిణ చంద్రుడిలో అమ్మవారు పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల మనకు అది మచ్చలాగా కనపడుతుంది. మచ్చ కాదు, అది అమ్మవారి యొక్క మరకత కరండం, మరకతంతో తయారు చేయబడినటువంటి ఒక పెట్టె. అయితే ప్రజలు దేనిని చూసి చంద్రుడు అనుకుంటున్నారు. మనం నిండుగా ఉండేటువంటి ఆ రూపాన్ని చూసి చంద్రుడు అనుకుంటున్నాం కదా, అది చంద్రుడు కాదు. ఈ పరమేశ్వరి జలకములాడేటువంటి పన్నీరు నింపినటువంటి ఒక కుప్పే. ఒక టబ్ అంటారు చూసారా, స్నానం చేసేటువంటి పెద్దది. అందులో చంద్రుడిలో అమ్మవారి నీరు నింపుకొని అందులో పడుకొని జలకములాడతారట. దాన్ని మనం ఏమనుకుంటున్నాం, ఏదో చంద్రుడు మనకే కిరణాలు ఇస్తున్నాడు, వెన్నెలలు కురిపిస్తున్నాడని అనుకుంటున్నారు అని కవి ఇక్కడ వర్ణిస్తున్నారు. చంద్రకళలు అంటే ఇప్పుడు అమావాస్య అయిందనుకోండి, అమావాస్య అయిన మరుసటి రోజు నెలపొడుపు అంటాం. నెలపొడుపు అంటే ఒక గీతలాగా ఉంటుంది చంద్రుడు, అది ఒక కళ. దాన్ని మనం చంద్రకళ అనాలి. రెండో రోజు కొంచెం పెరుగుతుంది, అంటే రెండవ రోజు రెండవ కళ వచ్చి చేరుతుంది. మూడవ రోజు మూడవ కళ వచ్చి చేరుతుంది. నాలుగవ రోజు నాలుగవ కళ. అలా అష్టమి రోజు నవమి రోజు చూడండి, సగం చంద్రుడు కనపడుతుంటాడు మనకి. పాడ్యమి రోజు ఒక చిన్న గీతలాగా ఉన్నటువంటి చంద్రుడు అష్టమి రోజు వచ్చేసరికి సగం కనపడుతూ ఉంటాడు, సగం విరిచిన రొట్టె ముక్కలాగా ఉంటాడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ వచ్చి పూర్ణిమ వచ్చేసరికి 16 కళలు పూర్తిగా నిండుకొని ఉంటాడు చంద్రుడు. ఆ విధంగా నిండిపోతాడు. ఇక్కడేమంటున్నాడంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదండి, రోజుకొక కళ వచ్చేస్తుంటాడు చంద్రుడు. ఇది అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి, అంటే శుక్లపక్షంలో రోజు ఒక్కొక్క కళ వచ్చి చేరుతుంటాడు. ఈరోజు పూర్ణిమ, రేపటి నుంచి ఒక్కొక్క కళ తగ్గిపోతూ ఉంటాడు. అది ఒక్కొక్క కళ తగ్గిపోవడం కాదు, అమ్మవారు కర్పూరం ముక్కలు అక్కడ దాచుకొని ఉంది. ప్రతిరోజు ఒక కర్పూరం ముక్క తీసుకొని ఉపయోగించుకుంటుంది. రోజు ఒక కర్పూరం ముక్క తీసుకొని ఉపయోగించుకుంటూ ఉండడం వల్ల చంద్రుడు తరిగిపోయి కర్పూరం ముక్కలన్నీ అయిపోయేసరికి చంద్రుడు మనకి తరిగిపోయాడని భూలోకం నుంచి చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంది అని కవి అంటున్నాడు. నిజమేనండి, బాగుంది. అమ్మవారు కర్పూరం తీసుకుంటూ ఉంటే చంద్రుడు తరిగిపోయాడు, మళ్ళీ పెరుగుతున్నాడు కదా, అదెట్టా సాధ్యం అంటే, విధిర్భూయో భూయ
అమ్మవారు త్వద్భోగేన నువ్వు ప్రతిరోజు ఉపయోగించడం వల్ల అమ్మా ప్రతిదినం ప్రతిరోజు కూడా ఈ రిక్త కుహరం ఖాళీ అయిపోతూ ఉంది ఈ పెట్టె అనేది. పెట్టె యొక్క కుహరం అంటే పొట్ట, పెట్టె యొక్క పొట్ట రిక్తం, అది ఖాళీ అయిపోతూ ఉంది. మరి రోజు ఖాళీ అయిపోతూ ఉంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడంటే, అబ్బో అమ్మవారు ఉపయోగించుకునేటువంటి నీరు, అమ్మగారు ఉపయోగించుకునేటువంటి కర్పూర శకలాలు, అమ్మవారు ఉపయోగించుకునేటువంటి కస్తూరి చందనము ఇవన్నీ ఖాళీ అయిపోతున్నాయా అని మళ్ళీ ఆయన దాన్ని నింపుతూ ఉన్నాడు. విధిర్భూయో భూయ బ్రహ్మదేవుడు మళ్ళీ నిబిడయతి నింపుతూ ఉన్నాడు ఆ పెట్టెను. నూనం నిశ్చయంగా ఇది ఖచ్చితంగా అట్టాగే జరుగుతోందమ్మా అంటూ చంద్రుడు తరిగిపోవడాన్ని, చంద్రుడు పెరిగిపోవడాన్ని, శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతాడు, కృష్ణపక్షంలో చంద్రుడు తరుగుతాడు. కృష్ణపక్షంలో చంద్రుడు తరగడానికి కారణం అమ్మవారు కర్పూర శకలాలను తీసుకుంటుండడం వల్ల, శుక్లపక్షంలో చంద్రుడు పెరగడానికి కారణం బ్రహ్మదేవుడు దాన్ని మళ్ళీ పూర్తి చేస్తూ ఉండడం వల్ల అలా జరుగుతోంది. కానీ దాన్ని అమాయకులైనటువంటి ప్రజలు ఒక చంద్రుడని, ఆ చంద్రుడి నుంచి కిరణాలు వస్తున్నాయని అనుకుంటున్నారు అని కవి వర్ణిస్తున్నాడు. ఇలా చంద్రుడు అమ్మవారు సుగంధ ద్రవ్యాలను ఉంచుకునేటువంటి మరకత కరండం, మరకతంతో తయారు చేయబడినటువంటి ఒక పెట్టె అని ఇక్కడ శంకరాచార్య స్వామి వారు వర్ణించడం ద్వారా అమ్మవారి యొక్క వైభవం ఎంత శ్రేష్టమైందో మనకు తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే అమ్మవారి యొక్క ఇల్లు ఏమిటి, ఎక్కడుంది అమ్మవారి ఇల్లు అని అంటే, ఈ బ్రహ్మాండం అమ్మవారి యొక్క ఇల్లు. మేరు పర్వతం అమ్మవారి యొక్క విహార స్థలం. మేరు పర్వతం అంటే అది బంగారు కొండ, తూర్పున ఉంటుంది. నక్షత్రాలు అమ్మవారి మెడలో వేసుకున్నటువంటి హారాలు. ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అమ్మవారికి మనవళ్ళు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన వాళ్ళందరూ అమ్మవారి యొక్క కుమారులు. సూర్యుడు అంతలా వెలిగిపోతూ ఉంటాడా, ఆ సూర్యుడు అమ్మవారి ఇంటిలో వెలిగే దీపము. ఈ బ్రహ్మాండ అమ్మవారి ఇల్లు అయినప్పుడు మరి ఆ ఇంట్లో దీపం ఉండాలి కదా, ఆ దీపమే సూర్యుడు. ఇక చంద్రుడు అమ్మవారు వాడుకునే సుగంధ ద్రవ్యాలను పెట్టుకునే పెట్టె. ఈ మంగళ ద్రవ్యాలు కస్తూరి, కర్పూరం పలుకులు, పన్నీరు జలము ఇవన్నీ పెట్టుకునేటువంటి ఒక కరండం పెట్టె. చంద్రమండలంలోని కళంకమే అమ్మవారు వాడుకునే కస్తూరి. చంద్రుడిలోని జలమే అమ్మవారు ఉపయోగించే పన్నీరు. చంద్ర కళలే కర్పూర ఖండాలు. ఈ విధంగా చక్కటి వర్ణన కలిగినటువంటి శ్లోకం ఇది. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషిక అంటూ లలితా సహస్రనామంలో కూడా ఒక నామం కనపడుతుంది. ముఖచంద్రుడు
అంటే చంద్రుడు ముఖంలాగా ఉన్నాడు అని అర్థం. ముఖం చంద్రుడిలాగా ఉంది అని అర్థం. అటువంటి చంద్రుడిలో ఉండే కళంకం మచ్చ మృగనాభి విశేషిక. మృగం జింక యొక్క నాభి భాగంలో ఉండే కస్తూరి అనే సుగంధం యొక్క విశేషము అనే మాట లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని 45 రోజులు ప్రతిరోజు 1000 సార్లు మనం పారాయణ చేయడం ద్వారా సకలాభీష్ట సిద్ధి, కోరినటువంటి ఎటువంటి కోరికైనా కూడా తీరుతుంది. నిన్న మనం చెప్పుకున్నట్టే, నిన్న కూడా ఇలాంటి మాట చెప్పుకున్నాం. విద్య కావాలని వాళ్ళకు విద్య, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకు ఆరోగ్యం, ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇల్లు, డబ్బు కావాలనుకున్న వాళ్ళకు డబ్బు, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకు ఉద్యోగం, వివాహం కావాలనుకున్న వాళ్ళకి వివాహం, సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానము, మనశ్శాంతి కావాలనుకున్న వాళ్ళకు మనశ్శాంతి, సమస్యలు తొలగిపోవాలి అనుకున్న వాళ్ళకి సమస్యలు తొలగిపోవటము, ఆరోగ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం సిద్ధించడము. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలే కానీ అంతకు మించినదేముందండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలిగింది అంటే సమస్తము మనవవుతాయి. అటువంటి సకలాభీష్ట సిద్ధిని కలిగించేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకరత్నం ఇది. కలంక కస్తూరి రజనికరబింబం జలమయం కళాభి కర్పూరై మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయః నిబిడయతి నూనం తవ కృతే. శ్రీమాత్రే నమః.